మావా ఏంట్రా రే మావా ఏంట్రా ఎడంకాలు లోపల పెట్టినా కుడికాలు లోపల పెట్టినా మావా. ఇప్పుడు దాకా నాకు పెట్టింది చాలదు, మళ్ళీ కాల్ అంట. నీతో పెద్ద తలపోటు అయిపోయిందిరా. రే చెప్పరా రే, పిచ్చి కన్ఫ్యూషన్ గా ఉందిరా మావా. రే నన్ను చంపుకు తినక వచ్చి పడుకోరా. ఇందుకే తాగిన తర్వాత ఫ్రెండ్షిప్ని కట్ చేయాలంటారు. అమ్మా రే, ఏం పెట్టారో దీంట్లో, ఎముకలన్నీ ఇరిగిపోయారా. అయ్యో అమ్మా నొప్పిగా ఉంది. అబ్బా మావా ఏంట్రా ఇది, ఇంత పెద్దదిగా ఉంది సెల్ ఫోను. సెల్ ఫోన్లు పగల కొడుతున్నావు అని ల్యాండ్ లైన్ పెట్టుకు తిరుగుతున్నాను. దీన్ని పగల కొట్టావు కదరా. నా ముఖానికి ఫిగర్సే అనుకున్నాను కానీ ఫోన్ కూడా రాసి పెట్టి. జాగ్రత్తరా, మళ్ళీ ఏదైనా పగిలిపోతుందేమో. పడుకోరా, మూసుకుంటూ పడుకోరా. గుడ్ నైట్ రా. మావా రే బోర్లాగా పడుకున్నాను కాబట్టి సరిపోయింది. హలో హలో రే మావా, ఫోన్ చెవులో పెట్టుకొని చూడరా, పగిలిపోయిన తర్వాత కూడా బెల్లు మోగుతుంది మావా. ఫోన్ బెల్ కాదురా, కాలింగ్ బెల్ రా. కాలింగ్ బెల్లా? ఎవరమ్మా అది? ఇంట్లో ఉన్నాను, పోలీస్ స్టేషన్లో ఉన్నాను, చూడ్డానికి వచ్చావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు ఇలా ఆఫీస్కి వచ్చి అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు? నువ్వేమైనా రౌడీవా? లిజన్, నువ్వు తాగేసి తందనాలాడి నడి రోడ్డు మీద పడిపో. నాకు దాని గురించి దిగులే లేదు. ఐ డోంట్ కేర్. కానీ ఒక చీప్ థర్డ్ రేటెడ్ ఫెలో లాగా ఎందుకు మా ఆఫీస్కి వచ్చి నా పేరు చెప్పి నా పరువు తీస్తావు? అది నేను లేని టైంలో. నేను నీ ఫియాన్సీనని చెప్పావట. నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పానా? ఆపవే, ఏంటి రేడియోలో మాట్లాడుతున్నానని ఫీలింగా? ఊరికే లోపల బా లోపల బా లోపల బా లోపల బా వాగుతూనే ఉన్నావు. ఇంకొక మాట మాట్లాడావనుకో చంపేస్తాను. ఎవరు, నేను అసహ్యంగా బిహేవ్ చేశానా? నువ్వే లోపల నుండి మనుషులు పంపించావు, నన్ను బయటికి తోయించావు, పోలీసులకు పట్టించావు. నచ్చకపోతే మొహం మీద చెప్పేవే, మొహం మీద చెప్పేయి. ఇలా చూడు, ఇప్పుడు చెప్తున్నాను, నాకు నువ్వు నచ్చలేదు, నచ్చనే లేదు. బయలుదేరు, ఇక్కడి నుంచి బయలుదేరు. గుడ్ బై. గుడ్ బై. పోవే పో. రే నిజంగానే వెళ్ళిపోతుంది. హలో ఒక్క నిమిషం, నీతో ఒకటి తిరుగుతున్నాడే బాగా పిచ్చ నా కొడుకులాగా. బడి పేరేదో అన్నాడే, విజయ్ కుమార్. ఆణ్ణి మాత్రం నమ్మకు, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఎందుకంటే నేను క్వార్టర్ వేస్తే ఇంట్లోనే వాంతి చేసుకుంటాను. కానీ వాడు నీ చేత పెళ్లికి ముందే వాడి గురించి మాట్లాడుకు. వాడి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. వాడివి నీలాగా చీప్ ఫెలో కాదు, తాగేసి నీలాగా నీచంగా బిహేవ్ చేయడానికి. కథ అలా పోతుందా? అదే కదా చూశాను. వాడి గురించి మాట్లాడుతుంటే ఊరికే సుర్రమని కోపం వస్తుందా? ఓకేనమ్మా, ఇద్దరు పెళ్లి చేసుకొని హాయిగా ఉండండి. పెళ్లికి పిలవడం మర్చిపోకండమ్మా. బాగా ఫుల్ మీల్స్ పెడతావు కదా. నోటికొచ్చినట్టు ఇష్టానికి మాట్లాడుకో. నేను నోటికొచ్చినట్టు ఇష్టానికి. నిన్ను మార్చడం ఎవరి తరం కాదు. అటెన్షన్. హలో ఆగవే. నేను లోకలను వదిలేసి వెళ్తున్నావు కదా, ఓ అలా తిరిగి చూడకుండా వెళ్ళిపో. మరి ఇంకెందుకు ఆ గ్రీటింగ్ కార్డులో ఐ లవ్ యూ అని రాసి పెట్టా? అప్పుడు నేను నీకు లోకల్ అని అనిపించలేదా? ఒసే నిజంగా చెప్తున్నా, నేనెంత పెద్ద లోకల్లో నీకు చూపిస్తానే. నువ్వు నాకు ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ని సరిగ్గా నీ పెళ్లి రోజున వీధిలో పోస్టర్లేసి అంటిస్తాను. అలా అంటించలేదో నా పేరు శివ కాదే, శివ కాదు. తను వెళ్ళి పుష్కరం అయింది. నువ్వు చెప్పింది కరెక్ట్ మావా. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క లాంటిది మావా.
గుడ్ పీపుల్ డైలాగ్ రీచ్ అవుతుంది, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఎప్పటికైనా నీకు రీచ్ అయ్యింది రా నాన్న. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీరై ఓదార్చలే కళ్ళల్లోనూ నీ రూపమే. ఓ ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే. పొగరుకు అడ్రస్ నీవేలే, బలముల తీరం నీవేలే, దినం దినం నీకై వెదిగానే, మరవడం మాత్రం మరిచానే, నిప్పని తెలిసి అరనేనే చేతులు కాల్చుకున్నానే. ఎంత విషమును తాగిన వాడైనా కొంతసేపే వాడిలోని బాధైనా, అరే ప్రేమలో ఏంటో ఈ నరగం, క్షణమొక యుగమై నన్నే చంపినావే. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే. మొహమును చూస్తూ ఉన్నానే, నీ తలపులతో ఉన్నానే, నీలో నన్నునే చూసానే, చిరునవ్వులనే అడిగానే, సిరుజల్లులలో తడిసానే, నేనేం పాపం చేశానే, నీ పెదవులలో నీ చిరునవ్వే నువ్వు ఉండనిస్తే ఉంటా నీ వాణ్ణై, ఒంటరిగా నన్ను వదిలేయకు, ప్రేమిస్తున్నానమ్మా తోడై రావా నాకు. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే. హలో నాన్న. ఏంటమ్మా బిజీగా ఉన్నావా? లేదు, ప్రోగ్రాంలో ఉన్నాను. చెప్పండి. ఏంటమ్మా అదోలా మాట్లాడుతున్నావు, ఒంట్లో బాలేదా? లేదు నాన్న, అటువంటిదేం లేదు. చెప్పండి, మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నానమ్మా. సరే, నీకు అబ్బాయిని చూశానమ్మా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో పనిచేస్తున్నాడు. సిటీకి వచ్చాడు. పేరు అరుణ్ కుమార్. ఈత నిండా డబ్బు సంపాదిస్తున్నాడు. నీ ఫోటో చూశాడట, నువ్వు బాగా నచ్చేసావట. నీ ఫోన్ నెంబర్ అతనికి ఇచ్చాను, అతనే నీకు ఫోన్ చేస్తాడు. ఓకేనమ్మా? ఈ ఏర్పాటేంటి నాన్న? అది సడన్ గా. అది కాదమ్మా, ఇద్దరినే నువ్వు పెళ్లి చేసుకోవాలని ఏం ఒత్తిడి చేయట్లేదు. రేపు గాని అతను నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తమ్మా, అతనితో మాట్లాడు. నచ్చితే నాకు మాట చెప్పు. ఉంటానమ్మా?
హలో హలో ఇస్ ఇట్ శక్తి? ఎస్ హూస్ దిస్? హాయ్ ఐమ్ అరుణ్. Hi, Shakti. Oh. Hey, no, sit. Hey, I'm Arun. శక్తి. How are you? ఫైన్. నిన్న రాత్రి ఎఫ్ఎంలో నీ వాయిస్ విన్నాను. యువర్ వాయిస్ ఎక్స్ప్రెషన్ రియలీ నైస్. థ్యాంక్ యూ. నార్మల్గా వాయిస్ బాగున్న వాళ్ళు పర్సనల్గా బాగుంటారని ఖచ్చితంగా చెప్పలేం. బట్ ఇన్ యువర్ కేస్ యూ రియలీ లుక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. లెట్స్ గో టు ద రెస్టారెంట్. ఓకే కమ్. శక్తి, నువ్వు రోజుకి ఎన్ని గంటలు మాట్లాడతావు? చాలాసేపు మాట్లాడితే. హలో, ఏమైంది? ఎవరతను? తెలిసిన తన ఫ్రెండా? శివ. I love you. Raj, betting Raj. आदमी कम, रिस्क ज्यादा. I love you. Bye. See you tomorrow. Sure.